ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 30,000 ఎకరాల్లో అభివృద్ధి పనులకు ప్లాన్ చేసింది సర్కార్. 15,000 ఎకరాల్లో ఏ వింగ్ ఎంత విస్తీర్ణంలో చేపట్టాలనే దానిపై డిపిఆర్ రెడీ అయింది. మరో 15,000 ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ కి ప్రణాళికలు చేస్తోంది. గ్లోబల్ టెండర్లతోనే ముందుకు వెళ్లేలా ప్రజల్లో సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సింగపూర్ కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్ట్ కు తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక నగరంగా దీన్ని తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ రెడీ చేస్తోంది. ఇందులో 15,000 ఎకరాలను కోర్ సిటీ డెవలప్మెంట్ కు, మరో 15,000 ఎకరాల ఫారెస్ట్ ను అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్ కు కేటాయించారు. సింగపూర్ కన్సల్టెన్సీ ప్రాథమిక నివేదిక ప్రకారం ముచ్చెర్ల, మీర్ఖాన్పేట, పందండు, కందుకూరు గ్రామాల పరిధిలోని 1,000 ఎకరాల్లో ఈ మెగా సిటీ విస్తరించనుంది. భౌగోళిక అనుకూలతలు, నేల స్వభావం ఆధారంగా ఏ వింగ్ ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించారు. హైవేకి ఇటువైపు కోర్ సిటీ, అటువైపు ఇకో టూరిజం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ దాదాపు కొలికి వచ్చిందని అంటున్నారు అధికారులు. ప్రధానంగా 15,000 ఎకరాల్లో ఏ వింగ్ ఎక్కడ ఉండాలి, రోడ్ల వెడల్పెంత, డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ లాంటి అంశాలపై డిపిఆర్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. భవిష్యత్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా గ్రిడ్ రోడ్లు, మెట్రో కనెక్టివిటీని ప్రధాన లేఅవుట్లోనే చేర్చారు. నెట్ జీరో సిటీగా, కర్బన్ ఉద్గారాలు లేని సిటీగా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతికి చోటు లేకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల విధానానికే మొగ్గు చూపిస్తోంది. ఫ్యూచర్ సిటీకి గుండెకాయ లాంటి ముచ్చెర్ల ప్రాంతంలో గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ప్రధాన ఏఐ సిటీని ప్రతిపాదించారు. న్యూయార్క్, దుబాయ్ తరహాలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఐటీ టవర్లు, కార్పొరేట్ ఆఫీసులన్నీ ఈ ముచ్చెర్ల కోర్ ఏరియాలోనే రానున్నాయి. ఎత్తైన గుట్టలు, రాళ్లతో ఉండే ఈ ప్రాంతం ఎత్తైన భవనాల నిర్మాణానికి అత్యంత అనుకూలమని నిపుణులు తేల్చారు. అమెజాన్, గూగుల్ లాంటి డేటా సెంటర్స్ అన్ని ఈ సెంట్రల్ హబ్ లోనే ఏర్పాటు కానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే ప్రధాన 300 అడుగుల రోడ్డు నేరుగా ఈ ఏఐ సిటీని తాకుతుంది. అంటే ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే కనిపించే ఐకానిక్ జోన్ ఇదే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాలుష్యానికి చోటులేని గ్రీన్ ఫార్మా కంపెనీలకు, డేటా సెంటర్లకు ప్రత్యేక క్లస్టర్లు కేటాయించారు. ఇవి రెసిడెన్షియల్ జోన్ కు నిర్ణీత దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫార్మాసిటీ అంటే కాలుష్యం అనే అపోహను చెరిపేస్తూ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో నడిచే కంపెనీలకే ఇక్కడ అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు ఏఐ సిటీ కోసం భారీ స్కై స్క్రాపర్లతో ఐటీ టవర్లను డిజైన్ చేశారు. నాలెడ్జ్ అండ్ స్కిల్ వ్యాలీ ముచ్చెర్లకు ఆనుకుని ఉన్న మీర్ఖాన్పేట ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దే ప్లాన్ ఖరారైంది. ఇప్పటికే ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. దీనికి చుట్టుపక్కల ఉన్న సువిశాలమైన స్థలాల్లోనే అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్లు రాబోతున్నాయి. ఇక్కడ ఉండే సహజమైన చెరువుల్ని అలానే ఉంచుతూ వాటి ఒడ్డున లైబ్రరీలు, రీసెర్చ్ సెంటర్లు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. మొత్తం 30,000 ఎకరాల్లో సగభాగం అంటే 15,000 ఎకరాల ఫారెస్ట్ లో కొంత భాగం అర్బన్ ఫారెస్ట్ గా అభివృద్ధి చేయనున్నారు. మొక్కలు పెంచడమే కాదు, ఇందులో ఈకో టూరిజం యాక్టివిటీస్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. నైట్ సఫారీలు, ట్రెక్కింగ్ ట్రాక్లు, సైక్లింగ్ జోన్లు, వెల్నెస్ రిసార్ట్లు ఈ అటవీ ప్రాంతంలో ఉంటాయి. సిటీ పబ్లిక్ వీకెండ్ లో సేద తీరేలా గ్లాంపింగ్ సదుపాయాలు కల్పిస్తారు. సిటీకి ఒకవైపు దట్టమైన అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కనెక్టివిటీ ఉంది. సరిగ్గా అటవీ సరిహద్దులకు దగ్గరలో హెల్త్ టూరిజం జోన్ ను ప్లాన్ చేశారు. ప్రకృతి చికిత్సాలయాల తరహాలో ఆసుపత్రులు ఉండబోతున్నాయి. కందుకూరు మండలం పరిధిలో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే భూముల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్లు, యోగా రిట్రీట్స్ ఏర్పాటు కానున్నాయి. కొండలు, గుట్టలు లేకుండా సాఫీగా ఉండే మైదాన ప్రాంతాలను స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 3,000 ఎకరాల విస్తీర్ణంలో ప్లాన్ చేశారు. ఒలింపిక్ స్థాయి క్రీడలను నిర్వహించే సామర్థ్యంతో ఈ స్పోర్ట్స్ విలేజ్ ఉండబోతోంది. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతో పాటు ఫుట్బాల్, హాకీ, టెన్నిస్ కోర్టులకు ప్రత్యేక జోన్లు కేటాయించారు. భవిష్యత్తులో కామన్వెల్త్ లేదా ఏషియన్ గేమ్స్ లాంటివి హైదరాబాద్ లో జరిగితే ఈ ఫ్యూచర్ సిటీనే ప్రధాన వేదిక కానుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న పెద్ద చెరువులు, కుంటలను కలుపుతూ బ్లూ గ్రీన్ నెట్వర్క్ కాన్సెప్ట్ తో ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని డిజైన్ చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, విఎఫ్ఎక్స్ హబ్లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. సిటీకి ఏ మూల నుంచైనా ఇక్కడికి 15 నిమిషాల్లో చేరుకునేలా ఇంటర్నల్ రోడ్ల అనుసంధానం ఉంటుంది. శ్రీశైలం హైవేకి ఇరువైపులా హై డెన్సిటీ కమర్షియల్ జోన్ ను ప్రతిపాదించారు.
అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, స్టార్ హోటల్స్ అన్నీ మెయిన్ రోడ్డుకు ఆనుకునే ఉంటాయి. దీని వెనుక భాగంలో అంటే ఐటీ సిటీకి, కమర్షియల్ జోన్కు మధ్యలో రెసిడెన్షియల్ టౌన్షిప్స్ వస్తాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో లైన్ ప్రతిపాదన సిద్ధమైంది. తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి మొదలయ్యే మెయిన్ రోడ్ మధ్యలో మెట్రో పిల్లర్లు రానున్నాయి. ఫ్యూచర్ సిటీలో మెయిన్ సిగ్నల్ దగ్గర భారీ ట్రాన్స్పోర్ట్ హబ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే మెట్రో స్టేషన్, బస్ బే, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఒకే చోట ఉంటాయి. సిటీ లోపల డీజిల్, పెట్రోల్ వెహికల్స్ ను అనుమతించకుండా కేవలం ఎలక్ట్రిక్ బస్సులు, పాడ్ టాక్సీలే తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ సిటీకి దక్షిణాన టచ్ అవుతుండటంతో లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ కు ఆ రూట్ ను కేటాయించారు.